నమస్తే అందరికీ. నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం ఎటువంటి కష్టాలు లేకుండా ఆంగ్లంలో మాట్లాడటం నేర్చుకోవడంపై చర్చించబోతున్నాం. మీరు ఆంగ్లంలో మాట్లాడటానికి కొత్తగా మొదలు పెడుతున్నారా? ఆంగ్ల భాషను సరళంగా మరియు సరదాగా ఎలా నేర్చుకోవాలో తెలుసుకోండి. ఈ వీడియోలో మీరు రోజు ఉపయోగించే సరళమైన పదాలు, వాక్యాలు మరియు సమర్థవంతమైన చిట్కాలను తెలుసుకుంటారు. కేవలం గ్రామర్ నేర్చుకోవడం కాకుండా ఆంగ్లంలో ఎలా సులభంగా కమ్యూనికేట్ చేయాలో నేర్పించడానికి ఈ వీడియో మీకు సహాయపడుతుంది. చాలామంది మాట్లాడటంలో సంకోచం లేదా భయం ఉంటుందని అనుభవించారు. ఈ వీడియో ద్వారా ఆ బెంగను ఎలా తొలగించాలో నేర్చుకుంటారు. మీరు చెప్పే పదాలు తప్పుడు లేదా సరైనవా అని ఆందోళన పడవద్దు. ప్రాక్టీస్ మీకు మిత్రుడు. మీరు మొదటిసారి ఈ ఛానల్ను సందర్శిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో చాలా చూసే ఉంటారు. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుంటాం, 20 రోజుల్లో 10 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పేస్తాం అని చాలా చూసే ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, ఏదైనా ఒక విషయం మీద పూర్తిగా అవగాహన ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అందుకనే మన ఈ క్లాసులో అక్షరాల నుంచి అనర్గళంగా మాట్లాడే వరకు మనం నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాసులో మనం ఆల్ఫాబెట్ గురించి తెలుసుకుంటాం. మీకు బాగా అర్థం కావడానికి, మీరు నోట్స్ రాసుకోవడానికి కూడా నా పక్కన బోర్డు మీద మీకు నోట్స్ కూడా రాసి ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా అది చూస్తూ నోట్స్ రాసుకుంటూ ఈ క్లాసులు వినండి. మనకి తెలుగులో అక్షరమాల అనేది ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి ఆల్ఫాబెట్ అంటాం మనం. తెలుగులో అక్షరమాలలో మనకి 52 అక్షరాలు ఉంటాయి. ఇంగ్లీష్ అక్షరమాలలో 26 అక్షరాలు ఉంటాయి. చాలామంది ఆల్ఫాబెట్స్ అంటారు. అలా అనడం తప్పు. ఆల్ఫాబెట్ అనాలి. తెలుగులో మనం అక్షరమాలని 2 రకాలుగా విభజిస్తాం. మొదటిది అచ్చులు, రెండవది హల్లులు. అలాగే ఇంగ్లీష్లో కూడా 2 రకాలుగా విభజిస్తాం. మొదటిది వొవెల్స్, రెండోది కన్సోనెంట్స్. అయితే తెలుగులో అచ్చులు 16, హల్లులు 36 ఉంటాయి. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి వొవెల్స్ 5, కన్సోనెంట్స్ 21గా ఉంటాయి. అవి ఏంటి అనేవి తెలుగులోను మరియు ఇంగ్లీష్లోను కూడా పక్కన ఉన్న చార్ట్లో ఇవ్వబడ్డాయి, గమనించండి. రేపటి క్లాస్లో ఇంగ్లీష్లో పదాలను నేర్చుకోవడం ఎలా మరియు పదాలను నేర్చుకోవడం వల్ల ఇంగ్లీష్ని చాలా సులభంగా ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం.